హాయ్ అందరికీ. జశ్వి పాప ఎక్కడికి రెడీ అవుతుందా అని చూస్తున్నారండి. మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్తున్నామండి. మేమైతే మా ఊరికి వెళ్తున్నాము. మా తమ్ముడైతే తిరుపతి వెళ్ళాడండి. ఇంకా అందుకని మా ఊరికి వెళ్తున్నాము. అత్తయ్య గారు ఒకసారి జశ్విని తీసుకొని రమ్మన్నారు, అందుకే ఇంక వెళ్ళానండి. ఎక్వేరియం చూసారా ఎంత క్యూట్గా ఉందో, మా వదిన తీసుకొచ్చిందంట. ఇంకా వెళ్ళగానే జామకాయ అయితే తింటుందండి జశ్వి. వాళ్ళ నాన్నమ్మ కవర్లు అయితే చెప్పేస్తుంది, ఏసేయమంటుందండి. బయట అయితే వర్షం వస్తుంది, నేను అదే చెప్తున్నాను, వర్షం వస్తుంది కదా ఎందుకు ఏసీ అని చెప్పి. ఇక్కడైతే మా మావయ్య గారు తులసి కోటకి అయితే పెయింటింగ్ చేస్తున్నారండి. ఇంకొకటి ఉండేదండి, అందులో సరిగ్గా రావట్లేదని చెప్పి ఇది తీసుకొచ్చి ఇందులో వేశారండి. దీనికైతే పెయింటింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది కదండి, నాకైతే నచ్చింది. నేను కూడా ఇలాంటిది ఒకటి తీసుకోవాలండి. ఇంకా లంచ్ విషయానికి వస్తే వైట్ రైసు, పప్పు, మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి, మజ్జిగలో మిర్చీలు, పెరుగుతో అయితే కంప్లీట్ చేసేసామండి. మా వారు కూడా లంచ్కి వచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మావయ్య గారు అయితే నన్ను 5కి దింపుతానని చెప్పారండి. నేనైతే ఉండిపోయాను. జశ్విని అయితే పడుకోబెట్టమన్నారండి అత్తయ్య గారు. పడుకోకుండా చూసారా దేవుడి దగ్గర బొట్లు తెచ్చేసి అందరికీ పెట్టేస్తుందండి. ఈవినింగ్ అయితే మా వదిన వాళ్ళ పాప వచ్చారండి. కొంతసేపు అయితే వాళ్ళతో మాట్లాడి అత్తయ్య గారు అయితే బొబ్బరి గారెలు వేశారండి. అవి తినేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఇంటికి అయితే మేము వచ్చేసాము. ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.